ఎవ్రీవన్, ఈ ఆకునైతే చిర్రాకు అంటారండి. వీటితో పప్పు చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. ఎవరికైనా దొరికితే అసలు మిస్ చేసుకోవద్దు. చాలా కమ్మగా ఉండే ఈ ఆకునైతే ఇలా అయితే ట్రై చేసేయండి. కుక్కర్లో పెసరపప్పు నానబెట్టుకొని కొంచెం నానిన తర్వాత దాంట్లో బాగా వాష్ చేసుకొని దాంట్లో ఒక 4-5 ఉల్లిపాయలు అండ్ 2 టమాటాలు, 4-5 పచ్చిమిర్చి వేసి దాంట్లో మన ఈ చిర్రాకుని బాగా శుభ్రంగా చేసుకొని కడుక్కొని అయితే పక్కన పెట్టుకోవాలండి. ఇదైతే సేమ్ తోటకూరలాగే ఉంటుంది, కానీ కొంచెం పులుపుగా అయితే ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేసేయండి. ఉడికిన తర్వాత బాగా మెదుపుకొని దానికైతే పోపు అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. దీంట్లో మనం చిన్న ఆనియన్స్ అయితే వేసుకుంటేనే ఈ పప్పు అనేది చాలా కమ్మగా కూడా ఉంటుందండి. తర్వాత పోపు అయితే వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం తగినంత పసుపు, ఉప్పు అయితే వేసుకొని దగ్గరగా వచ్చే వరకు ఉంచుకుంటే ఈ చిరి ఆకు పప్పు అయితే రెడీ అయిపోతుందండి. చాలా హెల్తీ రెసిపీ అండి. ఒకసారి అయితే ట్రై చేసేయండి. దొరికినప్పుడు బాయ్ బాయ్.